యుద్ధాలు ప్రపంచాన్ని ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో పడేస్తున్నాయి. ఓవైపు ఏడాదికి పైగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు ఇజ్రాయిల్ హమాస్ మధ్య సైతం భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రష్యా తీరుతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సహా అనేక దేశాలు తమకు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో రష్యా ఎంతటి ఘాతుకానికైనా పాల్పడవచ్చని జెలెన్స్కీ హెచ్చరించారు. ఈ విషయం జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్కు కూడా తెలుసని పేర్కొన్నారు. ఒకవేళ నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే అది మరో ప్రపంచ యుద్ధానికి నాందిగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సిద్ధమైన సమయంలో జర్మన్ తన పాత్ర సరిగా పోషించలేదని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. బెర్లిన్ నుంచి టారస్ క్రూజ్ క్షిపణులు అందకపోవడంపై తాను పెద్దగా నిరాశ చెందలేదని జెలెన్స్కీ వివరించారు. రష్యాతో యుద్ధంలో ఐరోపా దేశాలకు ఉన్న బలహీనతలను తాను కూడా అర్థం చేసుకోగలనని, అదే సమయంలో ఉక్రెయిన్ కోసం పెద్ద ఎత్తున నిధులను సమీకరించే అవసరం ఎంతైనా ఉందని పునరుద్ఘాటించారు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే ఉక్రెయిన్కు మద్దతు పోతుందా అని ప్రశ్నించగా అగ్రరాజ్య విదేశాంగ విధానం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదని, అందుకే యుద్ధంపై ఆ దేశ విధానాలు ఒక్క వ్యక్తితో ప్రభావితం కాబోవని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా ఆర్థిక సాయం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాటం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రతికూల సంకేతాలు పంపుతాయని అన్నారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య ఏడాదికి పైగా యుద్ధం కొనసాగుతూ వస్తోంది. రష్యా సేనలు ఉక్రెయిన్ భూభాగాలపై విరుచుకుపడుతున్నాయి. అటు అమెరికా, ఐరోపా దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ధీటుగా పోరాడుతోంది. ఏదేమైనా వరుసగా ముంచెత్తుతున్న యుద్ధాల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా దేశాలు చాలా విషయాల్లో నష్టాలు చవిచూస్తున్నాయి. ఇంధన ధరలు, నిత్యావసర ధరల పెరుగుదలతో పాటు పలు దేశాల్లో ద్రవ్యోల్బణం వంటి తీవ్ర పరిస్థితులకు ఈ యుద్ధాలే పరోక్షంగా కారణమవుతున్నాయి.